నమస్తే అందరికీ. మేము వీరనారి చాకలి విశ్వవిద్యాలయం విద్యార్థులం. మాకు రావాల్సిన రీఎంబర్స్మెంట్ కానీ బకాయిలు కానీ మొత్తంగా 14 కోట్లు. 14 కోట్లు మాకు మా విశ్వవిద్యాలయానికి రావాల్సింది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే అయి ఉంటాం. మేము ఇక్కడికి వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్ల మీద కానీ చదువుకోవడానికే వస్తామండి. అవి కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే అబ్బాయిలకి ఇంట్లో వాళ్ళు అప్పో చేసి చదివిస్తారు. అదే ఆడపిల్లల విషయానికి వచ్చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, స్కాలర్షిప్ అందట్లేదు అని మధ్యలోనే చదువులు ఆపేస్తారు. మీరు 33% రిజర్వేషన్ రేపటి రోజు ఇచ్చినా కూడా ముందు మాకు చదువుకుంటేనే కదా మేము మా కాళ్ళ మీద నిలబడేది. సో ఫస్ట్ మేము అడిగేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు అతి తొందరగా విడుదల చేయాలని. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇంకో 2 నెలల్లో దోస్ అప్లికేషన్ మళ్ళీ ప్రారంభం అవుతుంది. మళ్ళీ కొత్త విద్యార్థులు వస్తారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, అది కూడా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఆడపిల్ల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకోవడం ప్రభుత్వానికి సరైనది కాదు. మేము దీని ఫీజు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ అతి తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం.